హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మేమైతే 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ప్రతి ఇయర్ ఏంటంటే మేము ట్రైన్కే వెళ్ళిపోతాము. కానీ ఈసారి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళతో వ్యాన్లో వెళ్ళాము. వాళ్ళు ఈసారి వ్యాన్లో వెళ్తున్నారు. అండ్ మేము కూడా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అయితే వ్యాన్లో వెళ్ళిపోయాము. మా అమ్మ వాళ్ళ అమ్మ వ్యాన్లో మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు అలాగే వెళ్తారు. ఇంకా మా మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయింది వాళ్ళతోనే. అండ్ ఇంకా అలా అయితే మేము మా అక్క వాళ్ళు అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది ట్రిప్ అయితే. అంటే ఇప్పుడు మేము ట్రైన్కి వెళ్ళిపోయే వాళ్ళము, కానీ ఈసారి బస్కి వెళ్ళాము. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాము. ఎందుకంటే నైట్ 9కి ఎక్కితే తర్వాత నెక్స్ట్ డే 12కి అలా దిగుతాం అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాలి. చెన్నై నుంచి నాగపట్నం నుంచి వెలంకని. అదైతే ట్రైన్. బస్ అయితే డైరెక్ట్గా ఇక్కడ విజయవాడలో ఎక్కితే డైరెక్ట్గా మనము వెలంకనిలో అయితే దిగిపోతాము. ఇంకా అలా అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ రూమ్ కోసం వెయిట్ చేసాము. చక్కగా రూమ్ కూడా దొరికింది. ఒక 3 rooms అయితే తీసేసుకున్నాము. చర్చ్ రూమ్సే తీసుకుంటాము మేము ఎక్కువ, అదే సేఫ్ సైడ్ అనమాట. ఇంకా బయట రూమ్స్ కూడా ఉంటాయి, ఎప్పుడైనా ఇవి దొరకకపోతే ఇంకా అలా వెళ్తాము. ఇదైతే ఇక్కడ ఈ చర్చ్లో అయితే మనకు అన్ని మాసాలు జరుగుతాయి. పైన కింద అయితే తమిళ్ జరిగిద్ది, బ్యాక్ సైడ్ అయితే మలయాళం జరిగిద్ది. పైన అయితే 1 hourకి అన్ని మాసాలు జరుగుతాయి అనమాట. మనమేమో 8 to 9 మాస్ ఉంటుంది తెలుగు మాస్కి అయితే మనం వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడైతే ఇంకా మంచి ప్లేస్ అనమాట, చాలా బాగుండిద్ది. ఇంకా అక్కడ కొంచెం ప్రేయర్ చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే పాండిచ్చేరి అయితే వెళ్ళాం మేము. పాండిచ్చేరి వెలంకని నుంచి ఒక దగ్గర ఒక 200 kilometers దాకా ఉండిద్ది మ్యాక్సిమము. ఇంకా అలా అయితే పాండిచ్చేరి నేను ఎప్పుడు చూడలేదని చెప్పి పాండిచ్చేరి కూడా వెళ్ళాము. ఎలాగో వ్యానే కదా, అది రిటర్న్లో అనమాట. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. పాండిచ్చేరి దగ్గర ఫ్రెంచ్ కాలనీ అని ఉండిద్ది, అది చాలా ఫేమస్ అనమాట. అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము, మంచిగా ఫొటోస్ అయితే దిగాము. ఫ్రెంచ్ కాలనీ మొత్తం చూసాము. అండ్ మా పాప కూడా చక్కగా మంచిగా ఫొటోస్ అయితే దిగిపోయింది. మేము వెళ్ళింది కూడా మినీ వ్యాన్లో అనమాట. ఇంకా అక్కడ ఇది ఫేమస్ ప్లేసెస్ అనమాట, అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ మేము కూడా ఇంకా మా బుడ్డోని తీసుకుని వెళ్ళాము. ఎందుకంటే అమ్మ దగ్గర వాడు అసలు ఉన్నాడు, ఎందుకంటే చిన్న పిల్లోడు కదా. ఇంకా సరే అని చెప్పి ఇంకా గిఫ్ట్ కూడా బాగా ఇసుకొచ్చింది ఊర్లో అయితే. ఇంకా అలా అయితే మా ఊరైతే మంచిగా అలా అయితే బాగా జరిగింది. ఇంకా మంచిగా ఫుడ్ కూడా చేసుకొని అయితే మేమైతే అందరం వచ్చేసాము. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువ తినలేము కదా. మ్యాక్సిమం అయితే కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి తాగుతాం, లేదా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్. మా ట్రిప్ అయితే అలా జరిగిపోయింది. ఇంకా మా ఫిట్స్ మేము దగ్గర ఒక 5 పెట్టుకున్నాము, సేమ్ మ్యాచింగ్లోనే. నాకు మ్యాచ్ అయ్యేటట్టు మా హస్బెండ్కి కూడా పెట్టేశాను. అండ్ గిఫ్ట్కి ఆ కలర్ దొరకలేదు, ఇంకా అందుకని ఇవన్నీ ఒక 5 డ్రెస్సెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నామన్నా నా బర్త్డేకి. ఇంకా సరే అని చెప్పి అంత ప్లేసెస్ బాగున్నాయి కదా అని కొంచెం మంచిగా పిక్స్ దిగాను. మా హస్బెండ్ అయితే మా బాబుని ఎత్తుకొని కూడా ఫొటోస్ తీసాడు. అండ్ మా మమ్మీకి దగ్గర ఇద్దామనుకున్నాను, కానీ వాడు మళ్ళీ ఏడిస్తే మళ్ళీ నేను అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళందరేమో బీచ్ సైడ్ ఉన్నారు, నేనేమో ఫ్రెంచ్ కాలనీ ఎప్పుడు చూడలేదు. పాండిచ్చేరిలో ఫేమస్ అనమాట, బీచ్ దగ్గరలోనే ఉండేది, చాలా బాగుండేది. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు, మనం కూడా అంతే మంచిగా అన్ని ప్లేసులు చూసుకుంటూ వెళ్ళి ఫొటోస్ దిగాము. అండ్ నాకైతే బాగా ఆ ప్లేస్ అయితే బాగా నచ్చింది, అందుకని అక్కడ చాలా పిక్స్ దిగాను. ఆ తర్వాత నేను దిగిన తర్వాత మా హస్బెండ్ ఇంకా అక్కడే ఇంకా మా వాళ్ళు కూడా అంటే మా రిలేటివ్స్ కూడా వచ్చారు కదా. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ కూడా అలా దిగాము, చాలా బాగున్నాయి. ఇలా సింగిల్గా దిగాము. ఎందుకంటే పిల్లలతో ఇవన్నీ దగ్గర 6 years అయింది నాకు మ్యారేజ్ అయ్యి. ఇంక ఇవన్నీ అప్పట్లో అయితే బాగా దిగేవాళ్ళం. ఇంక ఇప్పుడు అన్ని పిల్లలతో దిగటమే. ఇంకా పిల్లలు మనం ఇంక ఇయ్యే కదా. ఇంకా నేనేమో మా అమ్మాయిని చూసుకుంటా ఉన్నాను, మా హస్బెండ్ ఏమో మా అబ్బాయిని చూసుకుంటా ఉన్నారు. మా ట్రిప్ అయితే అలాగైతే జరిగింది. ఇంకా తర్వాత ఈవినింగ్ అలాగా కొంతసేపు మళ్ళీ చర్చ్కి వెళ్ళిపోయాము. చర్చ్ కూడా ఇంకా రూమ్కి వెళ్ళి డిన్నర్ అయితే చేసి ఇంకొంచెంసేపు అలా చర్చ్కి అయితే వెళ్ళాము. ఇంకా రిటర్న్లో అయితే ఇది మొత్తం జర్నీ, ఇదే మా వ్యాన్ అనమాట. ఇంకా పాండిచ్చేరిలో ఇదిగో పాండిచ్చేరి మొత్తం వ్యూ అనమాట. అండ్ ఇది అన్నీ లాస్ట్లో నేను పెట్టాను అనమాట. అసలు ఎంత బాగుందంటే వ్యూ అయితే చక్కగా రాక్ బీచ్ అంటారు, ఇక అన్ని స్టోన్సే ఉంటాయి. ఇంకా అలాగ చూసుకుంటూ అయితే మేమైతే ఫ్రెంచ్ కాలనీ కూడా వెళ్ళాము. ఎందుకంటే నేను పోయినసారి వెళ్ళలేదన్నమాట ఫ్రెంచ్ కాలనీ, అందుకని మా ఫ్యామిలీ వరకు మేమైతే ఫ్రెంచ్ కాలనీ వెళ్ళాము. ఇంకా ఆ రోజే రిటర్న్ అయిపోయాము. మా వీడియోస్కి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్